నమస్తే బ్యాచ్ బ్రదర్స్ బేకు నా బట్ట ఏంద్రా యారు చేపలు పట్టుకొచ్చిన అయినా ఆ చేపలు ఏంద్రా స్వామి అంత విచిత్రంగా ఉండే పొద్దు పొద్దున్నే సన్ రైజ్ చూద్దామని బీచ్ కు పోతే ఆ బీచ్ మార్నింగ్ టైం లో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఆ బీచ్ నాటి చూస్తా ఉంటే పక్కనే కొంతమంది సముద్రం ఏటకు పోయి వచ్చి వాళ్ళ వల్ల పడిన చేపలు అయితే తీసుకుంటా ఉండిండ్రు. నేను వాళ్ళ దగ్గర వచ్చి ఏమేమి చేపలు పని చూస్తా ఉంటే ఆ చేపలు ఏటకు పోయి చేపలు తీసన్న మన ఫాలోవర్ అంట. నన్ను చూసి చూడంగానే షాక్ అయ్యి ఓ ప్రవీణ్ అన్న నువ్వేందన్న స్వామి బీచ్ కు వచ్చిన పొద్దున్నే అబ్బా అన్న నీ వీడియోస్ భలే ఉంటాయన్న మేము ఇప్పుడే ఏటకు పోయి వచ్చినాం మాకు రకరకాల చేపలు పడినాయి వాటిలో నీకు నచ్చిన చేప తీసుకుని కూర వండుకొని తినమని చెప్పిండు. నాకు అసలు ఏ చేప బాగుంటుందో తెలియదని చెప్తే ఈ భయంకరంగా ఉన్న చేప నా చేతికి ఇచ్చి ఈ చేప వండుకొని తిను భలే ఉండదని చెప్పిండు. సర్లని కాటా వేయించుకొని డబ్బులు వద్దన్నా సరే డబ్బులు ఇచ్చేసి వాటిని ఇంటికి తెచ్చి నీట్ గా క్లీన్ చేసుకొని చూడండి క్లీన్ చేసిన తర్వాత చేపలు ఎంత తెల్లంగా వచ్చినాయో. ఆ చేపలు అట్టే కాల్చుకుని తింటే మసాలా పడతాయి కాబట్టి ఆ చేపలన్నిటికీ అటు ఇటు ఘాట్లు పెట్టి ఒకరంత కారం పసుపు ఉప్పు అల్లం పేస్ట్ చేపల మసాలా నిమ్మతో పిండుకొని ఆ చేపలన్నిటికీ కొరవకుండా మసాలా పూసుకొని ఆ తర్వాత పొయ్యి మీద సట్టు పెట్టి ఆ సట్టులో ఒకరంత ఎక్కువగా నూనె పోసుకొని ఆ నూనెలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలు వేసుకొని అటు ఇటు తిప్పుకొని దూరం కాల్చుకొని చేపలు దూరగా ఎగిపోయిన తర్వాత చేపలు కుండే కండ అట్టు ఊడిపోయిందో ఇంకా ఎక్కువ లేట్ చేసి మొత్తం ఊడిపోద్దామా అని ఆ చేప ముళ్ళకు తగులుకుంటే కండ తగలకుండా జుర్రుకొని తింటుంటే నీ పాసుకుల మెంటలెక్కిపోయింది. వీళ్ళు ఎవరికైనా ఆ చేప పేరు కానీ తెలుసుంటే కామెంట్ చేయండి. సరే మరి ఉంటా.